మాతృదేవో భవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీకు జాతకపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. గోచార ఫలితాలు అయితే ఇప్పుడు చెప్తున్నాము. దీని గురించి అయితే ఎవరో ఫోన్ చేయవలసిన పని లేదండి. ఇందులోనే అన్ని రాసులు చెప్పుకోవడం జరుగుతుంది. వాటిలో చూసుకోండి. జాతకానికి మాత్రమైతేనే మాతో సంప్రదించండి. ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే మే నెలలో మే నెల 2025 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మొట్టమొదట ఈ నవగ్రహాలు ఏ ఏ రాసుల్లో ఎక్కడ ఎన్నేసి రోజులు సంచరిస్తున్నాయి, వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ప్రథమంగా రవి తీసుకున్నట్టయితే మేషరాశిలో 1వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు మేషరాశిలోను, తదుపరి 15 నుండి నెలాఖరు వరకు వృషభంలోను సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి గురువును సంచారం తీసుకున్నట్టయితే మే 9 వరకు ఇక్కడ గురువు గారు వృషభంలో సంచారం చేస్తున్నారు. మే 10 నుండి మొత్తం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే 3 రోజులు మీనంలోను, తదుపరి 28 రోజుల పాటు మేషంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే నెల మొత్తము మనకి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక శుక్రుడిని కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. శని భగవానుడు కూడా నెలంతా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. రాహువును తీసుకున్నట్టయితే రాహు సంచారం 1వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు మీనరాశిలోను, తదుపరి వక్రగతి కారణంగా కుంభంలోనికి అంటే వెనక్కి వస్తున్నారు. ఈ విధమైన సంచారం రాహుగ్రహ సంచారం ఉన్నది. ఇక కేతు సంచారం కనుక తీసుకున్నట్టయితే 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కన్యా రాశిలోను సంచారం చేస్తున్నారు. తదుపరి వక్రగతి కారణంగా కన్య నుంచి వెనక్కి అంటే సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ విధంగా మొత్తం గ్రహచారం అంతా ఈ నెలంతా అలా ఉన్నది. ఇప్పుడు రాశుల వారీగా మనం చెప్పుకున్నట్టయితే ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని, సింహరాశి వారికి మే నెల 2025 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పి మనం సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సింహరాశి వారికి ముందుగా కేతు యొక్క సంచారం చెప్పుకోవాలి. ద్వితీయ స్థానంలో ఒక 16 రోజులు, తదుపరి జన్మల్లో ఒక మిగతా 15 రోజుల పాటు జన్మల్లోనూ ఆయన యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ ద్వితీయ స్థానంలో కానీ జన్మస్థానంలో కానీ కేతు సంచారం మీకు శుభప్రదమైన 2 జాగాల్లో కూడా శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదు. జన్మల్లో ఉన్నప్పుడు శరీరానికి సంబంధించినటువంటి పీడ అంతా ఉంటుంది. అలాగే వ్యయ స్థానంలో సంచరించేటప్పుడు కుటుంబంలో ఆదాయం తగ్గిపోవటము, పిల్లలకి భార్యకి కొంచెం అనారోగ్య సూచనలు పొడజూపటము లాంటివన్నీ చూపిస్తుంటాయి. మాటలో కూడా కఠినత్వం పెరుగుతూ ఉంటుంది. ఏ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా జన్మ ద్వితీయ స్థానాల్లో కేతు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే అష్టమ సప్తమ 2 స్థానాల్లో రాహుగ్రహ సంచారం. ముందుగా అష్టమే చెప్పుకోవాలి. అక్కడి నుంచే ఆయన 7లోకి వస్తూ ఉంటారు. ఆయన ఎందుకంటే వక్రగతి ద్వారా సంచారం కాబట్టి కేతువులాగే ఆయన మొట్టమొదటి 8లో ఉండి తర్వాత 7లోకి వస్తున్నారు. అందుచేత 8లో ఉన్నప్పుడు చాలా కొంచెం చెడ్డ వార్తలు వినటము, పెద్ద దుఃఖం రావటము, హఠాన్ మరణాలు జరగటము, ధన నష్టం జరగటము. ఎందుకంటే దీని కింద ఈ రాశి కిందకి కొన్ని కోట్ల మంది వస్తూ ఉంటారు. ఎవరికి ఏ ఫలితం జరుగుతుంది అనేది అది మనకి దాని ద్వారా మనకు తెలియాల్సి వస్తుంది. దీని ద్వారా మాత్రం ఈ విధమైన ఫలితాలన్నీ చెప్పుకోవాల్సిందే. ఇకపోతే సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు భార్య భర్తల మధ్యన కొంత అనుకూలత లేకుండా, అంటే వీరు ఒకటంటే వీరి భావం వేరుగా ఉండొచ్చు, ఆమె భావం వేరుగా ఉండొచ్చు. ఈ విధమైన ఫలితాలు. అదే కాకుండా భాగస్వామ్యంలో ఇద్దరు ముగ్గురు కలిసి కొంత కొంత డబ్బులు వేసుకొని ఏదో పెద్ద బిజినెస్ పెట్టారు. వారి మధ్యన కూడా ఒక రకమైనటువంటి సఖ్యత కనిపించదండి. భావాలు తేడా వచ్చేస్తూ ఉంటాయి. అందుచేత వాళ్ళ మధ్యన కూడా కొన్ని చిరాకులు ఉండేటట్టు అవకాశం ఈ రాహుగ్రహం వల్ల కనిపిస్తూ ఉన్నది. ఇకపోతే శని భగవాన్ యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే ఈ సింహరాశి వారికి అష్టమ శని అంటారు దీన్ని. ఈ అష్టమ శని అనేటువంటిది కూడా అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, ఏలినాటి శని అక్కడ 3 రాసుల్లో సంచారం. ఈ 5 రాసుల్లో కొంచెం శని భగవాన్ యొక్క మనల్ని పెట్టేటువంటి బాధలు కొంచెం
కొన్ని కొన్ని సందర్భాల్లో చాలరా నాయన అనిపిస్తుంది. ఇంకా భరించడమే కష్టాలు అనిపిస్తూ ఉంటుంది. అన్ని రకాలుగా కష్టపెడుతూ ఉంటారు. అందులో అష్టమ స్థానం కాబట్టి కొన్ని దుర్వార్తలన్నీ వినవలసొస్తుంది. కొంతమంది చనిపోయినటువంటి వార్తలు వినాల్సొస్తుంది. ధన నష్టం కలుగుతుంది. కలహాలు జరుగుతాయి. అవమానాలు జరుగుతూ ఉంటాయి. ఇటువంటివి ఎన్నో జరిగేటటువంటి అవకాశం అష్టమంలో శని భగవాను వల్ల జరిగేట అవకాశం ఉన్నది. ఇకపోతే శుక్రుడు నెల రోజుల పాటు అక్కడే సంచారం చేస్తున్నారు. నెల రోజులు కూడా ఆయన చక్కటి ఫలితాలను ఇస్తారు. అష్టమ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చేటువంటి ఏకైక గ్రహం కూడా శుక్ర భగవానుడే. అక్కడ పాపం ఆ శుక్ర భగవానుడు మనకి చాలా ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో పెద్ద పెద్ద పీడ అవన్నీ వాటికి విరుద్ధమైనటువంటి దానికి భిన్నమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఉల్లాసంగా ఉండడానికి, ఉత్సాహంగా ఉండడానికి, ప్రాణం హుషారుగా ఉండడానికి కూడా ఈ శుక్ర భగవానుడు మనకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఇకపోతే బుధ భగవానుడు కూడా ఇక్కడ అష్టమ స్థానంలోనే ఒక 3 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. అష్టమ స్థానం 3 రోజులు కూడా ఉపయోగకరంగా ఉంటారు. తదుపరి భాగ్యంలో ప్రవేశిస్తున్నారు. అంటే భాగ్యం అంటే మేష రాశిలో ప్రవేశిస్తున్నారు. భాగ్యంలో ఆయన శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలరు. అక్కడికి వచ్చేటప్పటికి తండ్రి గారి ఆరోగ్యం మీద కావచ్చు, బిజినెస్ ముందుకు వెళ్ళలేకపోవచ్చు, మనం అనుకున్న లాభాలు రాకపోవచ్చు, కొన్ని కొన్ని సందర్భాల్లో నష్టాలు కూడా రావచ్చేమో. ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ బుధ భగవాన్ యొక్క భాగ్యస్థాన సంచారం వల్ల కలిగే అవకాశం ఉంది. అట్లాగే రవి యొక్క సంచారం 9, 10 స్థానాలలో జరుగుతున్నది. అంటే భాగ్య దశమ స్థానాల్లో జరుగుతుంది కాబట్టి రవి ఈ భాగ్యస్థానం అయినటువంటి 9వ స్థానంలో మాత్రం అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలరు. ఇక్కడ పితృ కారకుడు కాబట్టి ముఖ్యంగా భాగ్యస్థానం కాబట్టి తండ్రి గారి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వాహన సౌఖ్యం అలాంటివన్నీ కూడా కొంచెం ఇబ్బంది కలిగే పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటాయి. తదుపరి 14వ తారీఖు వరకు మీకు అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇదన్నీ కూడా భాగ్యస్థానం దశమ స్థానంలో తదుపరి ఏకాదశి స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు అక్కడ ఏకాదశి స్థానంలో రవి భగవానుడు మంచి ఫలితాలనే ఇస్తూ ఉంటారండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే గురువు యొక్క సంచారం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ మనకి ఇక్కడి నుంచి మనకి గురు సంచారం చెప్పుకోవాలి అన్నట్టయితే దశమ స్థానంలో ఒక 9 రోజుల పాటు, తదుపరి ఏకాదశి స్థానంలో మిగతా నెలంతా కూడా సంచారం చేస్తున్నారు. 10వ స్థానంలో గురు యొక్క సంచారం అంత శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలవు. అక్కడ కేవలం 9 రోజులే ఉంటారు. తదుపరి నెలంతా కూడా ఏకాదశంలో సంచారం. ఆ ఏకాదశంలో సంచారం మాత్రం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ మనకి ఇస్తూ ఉంటారు ఆయన. ఆదాయం బాగుంటుంది. ఏ విషయం తీసుకుంటే ఆ విషయంలోనే మీకు చాలా చక్కటి ఫలితాలన్నీ కలగజేస్తూ ఉంటారు గురువు భగవానుడు. చేత ఒక స్థానంలో అశుభ ఫలితాలు, ఇంకో స్థానంలో శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే ఈ సింహరాశి వారికి 1000 స్థానంలో కుజుని యొక్క సంచారం. ఇది కూడా అనుకూలమైన ఫలితాలన్నీ ఇవ్వదు. ఆదాయం తగ్గిపోతుంది, ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. అలాగే కొంతమందికి ఈ కళతర నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అంటే భార్యకి ఏదో అనారోగ్యం రావటమో, యాక్సిడెంట్లు అవ్వటమో, ఏదో విధంగా కొంచెం ఇబ్బంది కలిగించే పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటాయి. కొంతమంది కోట్ల మందికి సంబంధించింది కాబట్టి కారాగార శిక్ష పడేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు, ధన నష్టం జరిగేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఈ విధంగా ఏ స్థానంలో కుజుని యొక్క ఫలితం వల్ల ఈ విధమైన ఫలితాలు అనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా నవగ్రహాలకి కూడా సంబంధించి మీరు రోజు 2 నిమిషాలు కేటాయించి ఏదో ఒకటి మంత్రాలు, శ్లోకాలు ఏదో చెప్పుకున్నట్టయితే అన్ని శుభం జరుగుతాయి. శని ప్రభావం కనుక ఎక్కువగా ఉన్నటువంటి వారు కాబట్టి ఎవరైనా ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా సింహం వారికి మనం చెప్పుకున్నాం కానీ అష్టమ స్థానం. అందుచేత వీరు ఈ ఈ 10వ తారీఖున వచ్చేటటువంటి శని త్రయోదశి రోజున మాత్రం ఖచ్చితంగా ఆ శని అభిషేకం చేయించుకోండి. లేదా నువ్వులు దారవటం ఏదో చేసుకున్నట్టయితే మీకు కొంతవరకు ఆయన యొక్క ప్రభావం తగ్గుతుంది. అలాగే హనుమత్ జయంతి కూడా 22వ తారీఖున వస్తుంది. అది కూడా చేసుకున్నా కూడా శని యొక్క ప్రభావం నుంచి బయటపడే అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ పూర్తిగా చేసుకోండి. ఈ దుష్ట ప్రభావాల నుంచి బయటపడి ఆనందమైన జీవితాన్ని గడపండి. శుభం భూయాత్.